హలో ఆల్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? సో ఈరోజు మేము ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసాము. ఎక్కడికి అంటే హైదరాబాద్, పూణే టు హైదరాబాద్. సో చూసేయండి ఇంకా వీడియోలో. Did you like? Train coming. Train going. Yes. Did you listen daddy voice? Yeah. Okay. ఇక్కడ ఇంకో ట్రైన్ ఎక్కాము. ఇది కూడా హైదరాబాద్ నుంచి రామగుండం. సో ఇక్కడ రామగుండంలో ఒక హోటల్ తీసుకున్నాం, శ్రీమయి. చాలా బాగుంది అండ్ ఫ్యామిలీకి చాలా నీట్ అండ్ హైజీనిక్ అనమాట. సో మేమందరం రెడీ అయిపోయాము ఫంక్షన్కి వెళ్ళడానికి. సో నా పిల్లలు కూడా చూడండి అరుస్తూ ఉన్నారు. సో ఎక్సైటెడ్ మా పెద్దబాబు అయితే. సో హీ ఈజ్ మై హస్బెండ్ లవ్లీ అండ్ గెట్ రెడీ ఫర్ అ పార్టీ అండ్ వీఆర్ గోయింగ్ నౌ. ఇక్కడ ఇంకొకటి నేను సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను మా చెల్లికి. సో ఇది నెక్స్ట్ చూసేయండి. సో ఇక్కడ లక్ష్మి అత్తయ్య గారు అంటే మా చెల్లి అత్తయ్య గారు మాట్లాడుతున్నారు నా గురించే. కొంచెం పూణే నుంచి సర్ప్రైజ్ ఇచ్చారు మా చెల్లి కోసమని. సో దానికి అస్సలు తెలియదు నేను వచ్చినట్టు. సో ఇప్పుడు అదే చూపిస్తున్నాను. సో మీరు కూడా చూసేయండి. పూణే నుంచి వచ్చాను. ఒక 2 minutes ఇక్కడ అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది. సో ఏడ్చేసింది ఒక నాటికి. నాకైతే కొంచెం తొందరగా ఏడుపు రాదు, చాలా స్ట్రాంగ్ ఉంటాను. అది కొన్ని పరిస్థితుల వల్ల అలా స్ట్రాంగ్ అయిపోయాను. అది మంచిదే నాకు కూడా. సో చూసేయండి ఎలా మా చెల్లి అయితే చాలా అందంగా ఉంటుంది అండ్ నాకు కూడా చాలా ఇష్టం. దానికోసం తప్ప ఇంకెవరి కోసం నేను రాలేదు. సో అదొక సర్ప్రైజ్ దానికి, ఐ మీన్ నా చెల్లికి. ఎంతైనా నా ట్విన్ సిస్టర్ కదా, సో సొంత కవల చెల్లి అనమాట. సో అతను ముందు వెళ్తున్నాడు చూడండి, అతని ఆమె హస్బెండ్. సో వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ అండ్ ఒక చిన్న పాప వచ్చింది. నా బుజ్జి పాప మా చెల్లి అమ్మాయి తిన బర్త్డే కోసం ఏడుస్తుంది అండ్ అంత ఐ లవ్ హ్యార్ సో మచ్. సో అండ్ ఇంకా ముందు వీడియోస్ వెళ్తూ ఉంటే మీకు ఇంకా చాలా సర్ప్రైజెస్ చూపిస్తాను. సో లెట్స్ గో. ఈయన నాకు చిన్న పెద్ద కొడుకు జోసెఫ్. చాలా చాలా అల్లరి పిల్లోడు, బట్ చాలా స్మార్ట్ బాయ్. సో ఎలా వాళ్ళ చెల్లితో ఎలా మాట్లాడుతుంది. తర్వాత అక్క వాళ్ళు అందరూ వచ్చారు అండ్ మా అక్క వాళ్ళ పాప వాళ్ళు అందరూ వచ్చారు. వీళ్ళు వచ్చేసి ఎలిసా, మా పండు వాళ్ళ అబ్బాయి జోసెఫ్ చాలా ఎంజాయ్ అయిపోయి ఆడుతూ ఉన్నాడు. సో వీళ్ళందరూ మా అక్క చెల్లెళ్ళు మేమందరము. సో మా అమ్మ మా నాన్న అండ్ బాగా వీళ్ళందరూ. ఇది వచ్చేసి బర్త్డే హాల్. సో చాలా డెకరేట్ చేసేసారు అండ్ ఇక్కడ మా ఆయన అండ్ సుబ్బు అండ్ స్టీఫెన్ అండ్ ఇక్కడ అందరూ అక్క వాళ్ళు అండ్ కృపక్క మనక్క వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు అక్క వాళ్ళు. సో మేము 5 అక్క చెల్లెళ్ళం. సో మేము చాలా సంతోషంగా అందరం కలిసాము. సో ఇక్కడ నా చిన్న కొడుకుతో అమ్మ ఆడుతుంది. ఎంతైనా చిన్న మనవుడు కదా, ఇంకా క్యూట్గా అల్లరి చేస్తాడు. సో అమ్మ ఆడుతుంది వాడితో. సో ఇదండి. ఇంకా చూస్తూ ఉంటే ముందుగా వీడియోస్ వస్తే ఇంకా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఇక్కడ చాలా థింగ్స్ మేము ఎంజాయ్ చేసాము అండ్ తర్వాత అమ్మ వాళ్ళందరూ ఫొటోస్ దిగుతూ ఉన్నారు అండ్ మేము చాలా 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 హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా అక్కడ మ్యాజిక్ షో జరుగుతూ ఉంది అండ్ ఆడుతూ ఉన్నారు. అండ్ నాకైతే చిన్న పాపను చూడడానికి చాలా క్యూట్ అనిపించింది అండ్ టైం ఎక్కువ లేదు ఎందుకంటే చాలా చాలా బిజీ షెడ్యూల్లో. జోసెఫ్ అయితే డాన్స్ చేస్తున్నాడు. అది అంట సూపర్మ్యాన్ స్పైడర్మ్యాన్ డాన్స్ చేస్తారు కదా కామెడీ వాళ్ళు. సో ఆ డ్యాన్స్ చేస్తున్నారు అండ్ ఇక్కడ నా కొడుకులు అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. నా బంగారు తండ్రి సుబ్బు అన్నారు చూడండి. ఇంకా వీడియోలో చూస్తూ ఉంటే ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్
అండ్ ఇంకా ఈ వీడియోలోకి వచ్చేస్తే నా చిట్టి పాప నన్నే చూస్తుంది, ఎందుకంటే వీడియో తీస్తున్నానని. ఎంత క్యూట్గా. అండ్ అమ్మ కూతురు నా అంటే చెల్లి, ట్విన్ సిస్టర్. ఈయన మా నాన్న. ఈవెన్ క్వైట్గా ఉంటాడు ఎప్పుడు, మంచివి మా నాన్న. అండ్ చూడండి ఎలా ఫోజ్ చేస్తుంది, ఇక్కడ డ్యాన్స్ చేస్తుంది వాళ్ళ డాడీతో. తను స్మైల్కే పడిపోవాలి, అంత క్యూట్గా ఉంది. అండ్ ఇంకా వీళ్ళందరూ మా అత్త వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత కలిసాము అందరము. డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ నా చెల్లి అండ్ రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్లో మెరిసిపోతుంది. అండ్ ఇక్కడ నాకు పిల్లలు ఉన్నారు, బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ బట్టలు, షర్ట్స్, స్వెటర్, దాని కోట్స్తో. అండ్ ఇక్కడ కృపక్క అండ్ ఉషక్క, మనక్క. సో మనక్క ఇది నా పక్కనే ఉంది. సో ఆమె హాయ్ చెప్తాను చూడండి. సో అండ్ అక్క ఉషక్క అండ్ హాయ్ చెప్తున్నారు వీళ్ళందరూ. అండ్ ఇక్కడ పండు, అమ్మ వాళ్ళతో అందరితో కలిసి ఫోటో తీసుకుంటాను. సో మా నాన్న, చెల్లి, నేను గ్రీన్ శారీలో ఉన్నాను. సో కొంచెం హెల్దీగా ఉండేసరికి ఫొటోస్ వేస్తూ ఉంది. సో ఎనీవే అది కూడా చాలా కాంప్లిమెంట్ ఫర్ మీ. సో ఇంకా చెల్లి చాలా రోజులతో చూసాను. ఎమోషనల్ అయితే అస్సలు కాదు నేను, పట్టించుకుంటాను అన్నమాట. సో ఇదండి. చేసేసి రామగుండం స్టేషన్కి వచ్చేసాము. సో అక్కడ నుంచి స్టేషన్ కూడా చాలా నీట్గా ఉంది చెప్పాలి అంటే. అండ్ అనౌన్స్మెంట్స్ కానీ అన్నీ క్లియర్గా ఉన్నాయి ఇక్కడ. ఆ తర్వాత ఈ స్టేషన్లోనే అట్లీస్ట్ ఒక 1 hour వెయిట్ చేసాము, ఎందుకంటే కొంచెం లేట్ అయింది. ఆ కోతులతో అండ్ డాగ్స్తో చాలా ఫన్ ఉంది. ఆ తర్వాత జర్నీ స్టార్ట్ అయిపోయింది, ట్రైన్ ఎక్కేసాము. అండ్ అన్నీ గాడ్ గ్రేస్ మాకు అన్నీ కూప్ వచ్చింది. అంటే స్టేషన్ ఫస్ట్ ఏసీ అనమాట, H1. సో అది చాలా ఫ్యామిలీతో చాలా బాగుంటుంది కదా. సో హైదరాబాద్ వచ్చేసాము. రామగుండం నుంచి హైదరాబాద్ రావగానే లెమన్ ట్రీ హోటల్ బుక్ చేసుకున్నాము. సో మీకు తెలుసు కదా, అది కేర్ హాస్పిటల్ బిసైడ్. సో చాలా బాగుంది. అండ్ ఫ్యామిలీకి ఇది ఇంకా చాలా స్టూడియో రూమ్తో కలిపి ఇచ్చారు. అండ్ పెద్ద వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ నాకైతే చిన్న రూమ్ ఉంటుంటే సరిపోతుంది అని అన్నాను, కానీ బట్ మా ఆయన ముందే చాలా పర్టికులర్, పిల్లలకి కానీ నాకు కానీ ఏ ఇబ్బంది కలగనివ్వడం. ఒకవేళ బంధువులు ఇంటికి వెళ్ళాల్సి వచ్చినా కూడా ఆయన ముందే అంటాడు, ఎవరికి ఏమి ఇబ్బంది చేయొద్దు. సో ఎంత బంధువులైనా జాగ్రత్తగా ఉండాలి, పిల్లలకి ఏమైనా మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి పిల్లల్ని చూసుకోవాలి కదా. సో ఆయనే భరించాలి అన్నీని. సో నేనైతే ఎక్కడైనా ఏమైనా చేసేస్తాను, ఉండిపోతాను కూడా. సో ఆయన మాత్రం అలా ఉండడు, పిల్లల పట్ల చాలా కేర్ ఉంటుంది. అండ్ ఫ్యామిలీస్తో పాటు ఇంపార్టెన్స్ కూడా తెలుసు ఆయనకి, అందుకే మేము అంత దూరం నుంచి అందరినీ కలవడానికి వస్తాం కూడా అప్పుడప్పుడు. సో అంతా లోపలికి చూపిస్తే ఇంకా నేను మార్నింగ్ లేచి ఏమంటారు ఐరన్ చేసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఫెసిలిటీస్ ఇచ్చారు, ఎందుకు వదులుకోవాలి. సో ఇక్కడ నుంచి మేము హైదరాబాద్ హోటల్ నుంచి కృపక్క ఇంటికి వచ్చేసాము. సో కృపక్క చాలా దగ్గర ఉండి బాగా చూస్తుంది, అన్ని వంటలు చూస్తుంది. పాపం ఒంట్లో బాగాలేకపోయినా ఫుడ్ అన్ని అరేంజ్ చేసి చాలా మంచిగా పంపింది. అమ్మ కూడా నన్ను మనం డ్రాప్ చేసింది స్టాప్కి. సో ఇలా మేము హైదరాబాద్ నుంచి పూణేకి వచ్చేసాము ఇట్లా. సో ఇదని ఇలా నైట్ వ్యూ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.